వెల్కమ్ టు సాక్షి 3 న్యూస్. కర్నూలు అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ అభిమానుల మద్దతు తనకే ఉందని అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్దుల్ సత్తార్ చెప్పారు. వైఎస్ఆర్ అభిమానుల మద్దతుతో తాను కర్నూలు ఎమ్మెల్యేగా గెలిచి తీరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగ్లియాతో మాట్లాడుతూ నిజమైన వైఎస్ఆర్ అభిమానులందరూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కర్నూలు ఎంపీ ఎమ్మెల్యే స్థానాలలో ఈల గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కర్నూలు ఎంపీ ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలు తెప్పించి ఆదుకుంటామన్నారు. ఉపాధి అవకాశాల కోసం వలసలు వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పేదల పక్షాన నిలబడి అండగా ఉంటానని చెప్పారు. అన్యక్రాంతానికి గురైన వక్ఫు దేవాదాయ భూములను స్వాధీనం చేసుకుని పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు శాశ్వత తాగునీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీజేపీకి మద్దతు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్న వైసీపీ, టీడీపీ పార్టీలను ప్రజలు ఓడించాలని కోరారు. పార్లమెంటులో బీజేపీ ప్రవేశపెట్టిన ముస్లిం వ్యతిరేక బిల్లులకు మద్దతు ఇచ్చిన వైసీపీ మళ్లీ మాయమాటలు చెప్పి ముస్లింలను మోసం చేస్తుందన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తానన్న బీజేపీ ఎజెండాపై స్పష్టమైన వివరణ ఇవ్వడం లేదని విమర్శించారు. ముస్లింలకు మేలు చేకూర్చే రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫారసులను పార్లమెంటులో బిల్లు రూపంలో ప్రవేశపెట్టి అమలు చేసేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా తాను కృషి చేస్తానని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తానని అన్నారు. కర్నూలు జిల్లాలోని ప్రజలందరూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు విజిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రజలపై పెత్తనం చెలాయిస్తూ అధికారం కోసం ఆరాటపడుతున్న పారిశ్రామికవేత్తలు, వైట్ కాలర్ ఉద్యోగులకు ఓటు వేస్తే గెలిచిన తర్వాత ప్రజలను బానిసలుగా చూస్తారని ఆయన ఎద్దేవా చేశారు. తనలాంటి సామాన్యుడు, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తులకు ఈ ఎన్నికల్లో ఒక అవకాశం కల్పించి గెలిపించాలని ఆయన ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఉపాధి దొరక్క కర్నూలు పార్లమెంట్లోని పత్తికొండ, ఆలూరు, ఆస్పరి, ఆదోని ఇటువంటి ప్రాంతాల్లో ప్రజలు వేరే రాష్ట్రాలకు వలసలు పోతున్నారు. ఈ వలసలు నివారించి వాళ్లకు శాశ్వత ఉపాధి కల్పించే విధంగా మేము ప్రత్యామ్నాయ చర్యలను అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆయన ఆశయ సాధనకు పనిచేయకుండా స్వార్థం కోసం పనిచేస్తూ రాజన్న రాజ్యానికి తూట్లు పొడుస్తున్నారు. కాబట్టి నిజమైన వైఎస్ఆర్ అభిమానులుగా మేము రాజన్న రాజ్యం ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నాము. కాబట్టి కర్నూలు పార్లమెంట్లోని వైఎస్ఆర్ అభిమానులందరూ అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించి రాజన్న రాజ్య స్థాపనకు చేయూత ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కర్నూలు పార్లమెంటు, కర్నూలు అసెంబ్లీ, కోడుమూరు నియోజకవర్గ ప్రజలందరూ ఈల గుర్తుపై ఓటు వేసి అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు అబ్దుల్ సత్తార్, కర్నూలు ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి, అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు.